కష్టంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం యువత భవిత కోసం యువగళం పాదయాత్రతో చరిత్ర సృష్టించి టీడీపీకి మరింత బలం చేకూర్చి అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మాజీ మేయర్ కాకినాడ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని సంత చెరువు సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మేయర్ కాకినాడ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నున్న దొరబాబు, పెనుపోతు తాతారావు, అరిగెల బున్ని తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర పావని, నున్న దొరబాబులు మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ నారా లోకేష్ లాంటి యువ నాయకుల చేతిలోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామాడి దశరథ్, బొబ్బిలి గోవింద్, దవలూరి భద్దర్రావు, నామా విష్ణు, సుంకర శేఖర్, యాళ్ల రాజు, ముమ్మిడి త్రిమూర్తులు, నామారాజు, అప్పలరాజు, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు. తండ్రి ఆశయాలు కానీ అదేవిధంగా తాతగారి క్రమశిక్షణలో ఎదిగినటువంటి నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చాలామంది భావోద్వేగానికి లోనయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజం గెలవాలి అని చెప్పి మరి అమ్మ భువనేశ్వరిదేవి గారు ఓదార్పు యాత్ర చేస్తా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ యాత్రను కొనసాగిస్తున్నారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మేమందరం ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రేపు కాకినాడ కూడా రాబోతా ఉన్నారు అమ్మ భువనేశ్వరి గారు. దాన్ని కూడా విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్క తెలుగోళ్ళకి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైతే ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే లోకేష్ పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో యువతని చైతన్యం కొలిపి యువత రేపు రాష్ట్రానికి ఉపయోగపడే యువతని ఈ రోజున రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతని ముందుగా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజున కాకినాడలో పాదయాత్ర చేసినప్పుడు కూడా భారీ ఎత్తున స్పందన. రేపు జరగబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయానికి లోకేష్ గారి పాదయాత్ర ఈ రోజున ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన సమీకరణ ప్రభుత్వంలో కూడా లోకేష్ గారు యువతను ప్రోత్సహించే విధంగా పలు రకాల పదవులు అలాగే రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు తీసుకురావడంలో ముందుంటారు. ఆ విషయంలో ఏ విధమైన అనుమానం కూడా ఉండదు. ఈ రోజున ఈ కార్యక్రమం చేసిన పావని గారికి, ఇక్కడ ఇచ్చేసిన తాతారా గారికి, తిరుమల కుమార్ గారికి, బున్ని గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు.